Hi everyone. Central Statistics Office Monday evening జీడిపి డేటా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి డేటాను చూద్దాం, విశ్లేషిద్దాం. డేటా ప్రకారం ఫోర్త్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చ్ క్వార్టర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపి 1.6% వృద్ధి సాధించింది. ఇక రెండో పాయింట్, 2021 మొత్తం ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి -7.3%గా నమోదైంది. ఇక నెక్స్ట్ పాయింట్, ఇది గత 4 దశాబ్దాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీడిపి డేటాలో అతి కనిష్ట స్థాయిగా చెప్పుకోబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ డేటా నుంచి కొన్ని పాజిటివ్ పాయింట్స్, మరి కొన్ని నెగిటివ్ ఫీచర్స్, ముఖ్యంగా పాజిటివ్ నెగిటివ్ సంగతి అలా ఉంచితే ఈ డేటా మనకిచ్చే మార్గదర్శకాలు కూడా ఒకసారి చూద్దాం, విశ్లేషిద్దాం. మొట్టమొదటి పాయింట్, 2021 ఆర్థిక సంవత్సరానికి నమోదైన -7.3% అనే జీడిపి వృద్ధి ఇంత క్రితం ప్రొజెక్ట్ చేసినటువంటి, సుమారుగా కొద్ది నెలల క్రితం ఎస్టిమేట్ చేసినటువంటి -8% కంటే చాలా గణనీయంగా వృద్ధి సాధించింది అనుకోవచ్చు. ఎందుకంటే కంట్రాక్షన్ ఆఫ్ 8% కంటే కంట్రాక్షన్ ఆఫ్ 7.3% ఈజ్ ఏ గుడ్ అచీవ్మెంట్. ఇక సెకండ్ పాయింట్, 2021 ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ అంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్లో 24% కంట్రాక్షన్, సెకండ్ క్వార్టర్ Q2లో 7.5% కంట్రాక్షన్, మూడో క్వార్టర్లో 0.4% ఎక్స్పాన్షన్ ఆర్ వృద్ధి, నాలుగో క్వార్టర్లో 1.6% వృద్ధి ఆర్ ఎక్స్పాన్షన్ అన్నది వండర్ఫుల్ ప్రోగ్రెస్ కింద చెప్పుకోవచ్చు, అందులో సందేహం లేదు. ఇక మూడో పాజిటివ్ పాయింట్ ఏంటంటే, వరుసగా 7 నెలలు, గత 7 నెలల బట్టి జిఎస్టీ కలెక్షన్స్ 1,00,000 కోట్లను దాటుతున్నాయి. అంతేకాదు, మధ్యలో కొన్ని నెలలు కనుక గమనిస్తే అదే పీరియడ్లో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన కలెక్షన్స్ కంటే గణనీయమైనటువంటి అప్టిక్ని రిజిస్టర్ చేశాయి. ఇదొక అనదర్ కమెండబుల్ పాయింట్. ఇక సరే, ఈ పాజిటివ్ పాయింట్స్ 3 చూసాం. ఇక కొన్ని నెగిటివ్ పాయింట్స్ లేదా కొన్ని మార్గదర్శకాలు ఈ డేటా ఇచ్చేవి చూద్దాం. ఒకటి, Q4 అంటే జనవరి నుంచి మార్చ్ క్వార్టర్లో ఎకానమీ ఫుల్గా ఓపెన్ అయింది. మరి ఎకానమీ ఫుల్గా ఓపెన్ అయినా గ్రోత్ 1.6% రావడం అన్నది అంత చెప్పుకోదగ్గ వృద్ధి కింద ఆశించడానికి వీల్లేదు. అంటే దీని అర్థం ఎకానమీలో అన్ని రంగాలు జీడిపికి కంట్రిబ్యూట్ చేయలేదు గణనీయంగా అని చెప్పుకోవచ్చు నిస్సందేహంగా. ఇక రెండో పాయింట్, మీరు 2019-20 ఆర్థిక సంవత్సరంలో Q4లో వచ్చిన జీడిపి ఎస్టిమేట్ ఎంత అంటే 38.33 లక్షల కోట్ల రూపాయలు. అఫ్కోర్స్ ఇవన్నీ మరి 2011-12 ఆధారంగా కాన్స్టెంట్ ప్రైసెస్ని బేస్ చేసుకుని రిలీజ్ అయిన ఫిగర్స్. అదే 2021 ఆర్థిక సంవత్సరానికి అదే Q4కి వచ్చిన జీడిపి ఎస్టిమేట్ ఎంత అంటే 38.96 లక్షల కోట్ల రూపాయలు. సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1.6% వస్తుంది. ఆల్రెడీ ఇంత క్రితం వీడియోస్లో కూడా చెప్పాను, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100 వేస్తే మీకు పర్సంటేజ్ చేంజ్ వచ్చేస్తుంది. సో 38.96 లక్షల కోట్లకి 38.33 లక్షల కోట్లకి వచ్చిన పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే 1.6%. అంటే డిఫరెన్స్ ఎంత అంటే 63,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 1.6% వృద్ధి అనేది అబ్సల్యూట్ టర్మ్స్లో తీసుకుంటే 63,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక నెలలో వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ కంటే చాలా చాలా తక్కువ. మరి ఇంత దేశానికి ఇంత అవసరానికి ఇది చెప్పుకోదగ్గ వృద్ధి కాదు. వృద్ధి అయితే సాధించింది, నో డౌట్. నెగిటివ్ టెరిటరీ నుంచి పాజిటివ్ టెరిటరీలోకి నేషన్ యొక్క జీడిపి ఎంటర్ అయింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ సైన్. బట్ ఇందులో మనం చెప్పుకోదగ్గ పాయింట్ ఇది, చెప్పుకోవాల్సిన పాయింట్ ఇది. ఇక మూడో పాయింట్ ఏంటంటే,
ఇప్పటికీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్కి అంటే 21-22లో ఒక మేజర్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 20-21 Q1లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ లాసెస్ ఉన్నాయి. ఎకానమీ కొంత దెబ్బతింది బాగా. 21-22 ఆర్థిక సంవత్సరంలో Q1లో అంటే ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కన్జంప్షన్ దెబ్బతినే అవకాశం. ఎందుకంటే లాక్డౌన్ కంట్రీ వైడ్ ఇంపోజ్ చేయాల, ఓన్లీ కొన్ని స్టేట్స్ కంప్లీట్గా, కొన్ని స్టేట్స్ పార్షల్గా మరి లాక్డౌన్ విధిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దెబ్బతినేది ఏంటి అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగం దెబ్బతింటుంది. ఎందుకంటే అనేక మంది పోయారు, మరి ఆ పోయిన వాళ్ళు పోగా ఆ ఫ్యామిలీస్లో మిగిలిన మెంబర్స్ అందరూ వాళ్ళ యొక్క స్పెండింగ్ కెపాసిటీ పడిపోతుంది. వీళ్ళందరూ హెల్త్ కేర్ కాస్ట్ గణనీయంగా చాలా భారంగా వాళ్ళందరూ భరించాల్సి వచ్చింది. వాటి ఇంపాక్ట్ వినియోగం మీద పడుతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కొన్ని, ముఖ్యంగా ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ మరి చేసిన కన్సర్వేటివ్ ఎస్టిమేట్ ప్రకారం ఒక్క సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ సంగతి వదిలేయండి, ఒక్క సెకండ్ వేవ్ వల్ల ఎకనామిక్ లాసెస్ 5 లక్షల కోట్ల రూపాయలు దాటుతాయని ఎస్టిమేట్ చేస్తుంది. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది సెకండ్ వేవ్ యొక్క ఇంపాక్ట్ లాక్డౌన్స్ విధించడం వల్ల కానీ, హెల్త్ కేర్ ఆస్పెక్ట్లో వచ్చిన ఇవి కవర్ చేయడానికి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఈ 5 లక్షల కోట్లలో 5వ వంతు ఆలోచిద్దాం. 1,00,000 కోట్లు గనక గవర్నమెంట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గనక వాడితే ముందు రాబోయే లాసెస్ని బ్రహ్మాండంగా అద్భుతంగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు ఆ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నేషన్కి పర్మనెంట్ అసెట్స్గా మిగిలిపోతుంది. 4 పక్కల కంట్రీలో ఒక సెంట్రల్ డైరెక్షన్, 4 దిశల మరియు కేంద్ర ప్రాంతంలో 4 దిశల ప్లస్ మధ్యలో దేశంలో బ్రహ్మాండమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో ఎక్సలెంట్ 300 or 500 బెడ్ హాస్పిటల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేదు దేశం? మనం డెఫినెట్గా చేయొచ్చు. కాబట్టి ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ వచ్చిన రికవరీని, Q4లో వచ్చిన రికవరీని మరింత యాక్సలరేట్ చేసుకుని ఈ పాండమిక్ యొక్క బాడీ బ్లో నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది దేశానికి. కాబట్టి ఈ రంగం మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే 21-22 ఆర్థిక సంవత్సరంలో దేశం యొక్క ఆర్థిక పురోగతి అనేది 2 అంశాల మీద ఆధారపడుతుంది. ఒకటి వ్యాక్సినేషన్, 2 అదర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఓవరాల్గా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరే డిసైడ్ చేయబోతాం. వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఎంతమందికి వీలైతే ఇవ్వగలము అన్నది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వండర్ఫుల్గా ర్యాంపప్ చేయగలము అన్నది ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. అవసరమైతే కొద్దిగా భారం లేని పద్ధతిలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని ఒకటి క్రియేట్ చేయండి, HIC ఇంపోజ్ చేయండి. ఆ వచ్చిన రెవెన్యూని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడండి. ఎక్సలెంట్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో. కంట్రీ 4 డైరెక్షన్స్లో సెంట్రల్ పార్ట్లో నేషన్కి పర్మనెంట్గా సెట్గా ఉంటాయి. ఇవాళ ప్రజలకు భారం ఏమిటి అంటే విద్యా, వైద్యం, ఈ రెండే. అందులో ఇప్పుడున్న తరుణంలో వైద్య ఖర్చులకు ప్రజలు ఖర్చు పెట్టేది సామాన్యమైన భారం కాదు. అసలు చాలామంది చేతులు ఎత్తేస్తున్నారు అంతే. కాబట్టి ఇవి ఈ ముందు ఈ ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక పురోగతిని డిసైడ్ చేసే అంశాలు అవుతాయి. కాబట్టి మనం డేటాను విశ్లేషిస్తే డెఫినెట్గా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ ఎకానమీ ట్రాజెక్టరీకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి గైడ్ లైన్స్ డేటా మనకి ఇస్తుంది అనడంలో సందేహం లేదు. లెట్ us hope that the nation is going to do well in the current financial year. Good day. Thank you.